ఎట్టకేలకు చిరంజీవి డీప్ ఫేక్ వీడియోను తీయించేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు క్రియేట్ చేశారు కేటుగాళ్లు. ఈ విషయంపై చిరంజీవి సిపి సజ్జనార్కి కంప్లైంట్ చేశారు. దీంతో దర్యాప్తులోకి దిగిన పోలీసులు సోషల్ మీడియా ఐపీ అడ్రస్ ద్వారా వివరాలు రాబట్టారు. దయా చౌదరి పేరు మీద విదేశాల నుంచి ఈ ఏఐ క్రియేటెడ్ వీడియోలు అప్లోడ్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇలాంటి వీడియోలను క్రియేట్ చేసి అప్లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న సైబర్ క్రైమ్ సిఐతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఏఐ టెక్నాలజీ ద్వారా డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి కొంతమంది సెలబ్రిటీ ఫోటోలను వీడియోలను ఆన్లైన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తున్నటువంటి వారికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా నిఘా పెట్టడం జరిగింది. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు ఎవరైనా చేసినా వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ డీప్ ఫేక్ వీడియో అని ఎలా గుర్తుపట్టాలి, అసలు డీప్ ఫేక్ వీడియో ఎలా తయారు చేశారు, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు డీప్ ఫేక్ వీడియో ఎలా క్రియేట్ చేస్తారు, ఎక్కడెక్కడ పోస్ట్ చేస్తారు? డీప్ ఫేక్ వీడియోలు అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న టెక్నాలజీ ప్రకారం డీప్ ఫేక్ వీడియోలు ఎవరైనా అందుబాటులో ఉన్న టెక్నాలజీ తోటి క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఎస్పెషల్లీ వాళ్ళు ఈ డీప్ ఫేక్లో కూడా మన సెలబ్రిటీస్ని టార్గెట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న రీచ్ అలాంటిది వాళ్ళది క్రియేట్ చేస్తే చాలామంది చూస్తారు. కాబట్టి ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన సైబర్ క్రైమ్ పరంగా ప్రజలు ఇలా అప్రమత్తంగా ఎక్కడ ఉండాలి అంటే మనకు వాళ్ళు చెప్పే విషయాలు ఇలాంటివి. వాళ్ళు ఏ విషయం చెప్తున్నారు, జనరల్గా ఇప్పుడు సినిమా హీరోలు కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ సినిమాకి సంబంధించిన వరకే చెప్తారు. వాళ్ళు మేము ఇది చేసాం, అది చేసాం, ఇది బాగుంది, ఇది బాగుంది అంతవరకే చెప్తారు. కానీ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి సైబర్ క్రైమ్కి సంబంధించిన విషయాలు చెప్పడము, లేకుంటే మనకు సంబంధం లేని ఫీల్డ్కి సంబంధించిన విషయాలు చెప్పడం కానీ, అతను ఎప్పుడు మాట్లాడని విషయాల గురించి చెప్పడం కానీ అలాంటివి చెప్పినప్పుడు మనం ఇంకొకటి కూడా మనం ఏంటంటే ఈ ఏఐ జనరేటెడ్ వీడియోస్ చూస్తేనే తెలిసిపోతుంది. దాంట్లో ఉన్న క్లారిటీ కానీ ఫేసెస్ కానీ అవి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటివి రిసీవ్ చేసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వాటిని ఫార్వర్డ్ చేయకండి. వాటిని ఎమ్మటే రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయడం ద్వారా మనం ఎమ్మటే దాన్ని కన్సర్న్ వాళ్ళకు మీరు రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు డిలీట్ చేస్తారు. ఈ ప్లాట్ఫామ్లో చూస్తుంటే మీరు ఆ ప్లాట్ఫామ్ వాళ్ళకు రిపోర్ట్ కనుక చేస్తుంటే ఇది ఒక ఫ్రాడ్ అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా దాన్ని వెరిఫై చేస్తారు, దాన్ని డిలీట్ చేసేస్తారు. కాబట్టి సైబర్ క్రైమ్ విషయం ఎవరైనా మీకు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని కానీ, లేకుంటే ఏదైనా లింక్స్ ప్రెస్ చేయడం అని కానీ, మీకు ఏదైనా వాళ్ళు వస్తే కనుక అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకుండా ఏమంటే డిలీట్ చేయాలి, ప్లస్ రిపోర్ట్ కూడా చేయాలి. అంటే ఇప్పుడు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు అనని మాటలు అన్నట్టు, లేదంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని అశ్లీలకరమైనటువంటి వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తున్నారు. వాటిని మీరు ఎలా డిలీట్ చేయించగలుగుతారు? ఒకవేళ పోస్ట్ చేసిన వారిని గుర్తించగలుగుతారా? ఖచ్చితంగా గుర్తించగలుగుతామండి. ఈరోజు ఉన్న టెక్నాలజీ ప్రకారం దేన్నైనా గుర్తించడం చాలా హర్డిల్స్ ఉన్నా కానీ ఈజీనే మనకు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మీరు చూస్తుంటే కనుక అలాంటివి వచ్చి మనకి ఏమంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ద్వారా, లేకుంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ద్వారా మేము ఆ వీడియోస్ని ఇమీడియట్గా కన్సర్న్ నోడల్స్ వాళ్ళకు డిలీట్ చేసి, మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మాకు ఇంటర్మీడియట్స్గా కనెక్ట్ చేసే విధంగా మేము డైరెక్ట్ వాళ్ళకు నోటీసులు పెట్టడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, నోడల్స్కి ఇమీడియట్గా అకౌంట్స్ని డిలీట్ చేపించడము, వాటిని అమౌంట్స్ యొక్క మన ఏదైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ ప్లస్ ఆ వీడియోస్ని, ఫొటోస్ని వాటి అన్నిటి కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి మీ దృష్టికి పట్టిన ఏమంటే మీరు కూడా రిపోర్ట్ చేయండి. ప్లస్ సైబర్ క్రైమ్ దాని గ్రావిటీని బట్టి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకొస్తే మేము కూడా తగు చర్యలు తీసుకుంటాము. అంటే ముఖ్యంగా సెలబ్రిటీలు చాలామంది కొంతమంది ముందుకు రావట్లేదు. ఈ మధ్య కాలంలో చిరంజీవిది కూడా డీప్ ఫేక్ వీడియో తయారు చేశారని చెప్పేసి ఆయన స్వయంగా మీకు ఫిర్యాదు చేయడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీసులకు. అవన్నీ కూడా ఎట్లా గుర్తించారా? దాంట్లో అనేది రీసెంట్గా జరిగిన విషయం అది. దాంట్లో మాకు ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా పురోగతిలో ఉన్నది. అది ఐడెంటిఫై చేస్తాం. త్వరలోనే దాంట్లో సంబంధించిన అరెస్ట్ చేసి మీకు వివరాలు వెల్లడిస్తాం. అంటే మీరేం చెప్తారు సార్, సెలబ్రిటీలకు కావచ్చు, సోషల్ మీడియా ఉపయోగించే వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి? మనం జాగ్రత్త అంటే దీంట్లో మనం సెలబ్రిటీ ఫొటోస్ అనేవి ఆటోమేటిక్గా అందరికీ షేర్ అవుతూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళ తరపు నుంచి ఎలాంటి వాళ్ళ దృష్టికి వచ్చిన ఎమ్మటే వాళ్ళు దాన్ని వాళ్ళ తరపు నుంచి రిపోర్ట్ చేయాలి. మాకు ఫిర్యాదు చేస్తే మేము ఇమీడియట్గా మా తరపు నుంచి మనం డిలీట్ చేపిస్తాము. ఎవరైతే చేశారో దానికి కారకులు వాళ్ళ అరెస్ట్ కూడా చేస్తామండి. అయితే ఏదైతే ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలను టార్గెట్గా చేసుకొని ఏఐ టెక్నాలజీ వినియోగించి డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వారిని ఖచ్చితంగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తిస్తారు, వారిపైన చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పోలీసుల నుంచి తప్పించుకోలేరు అని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.